విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ఐటీ సహా అనేక సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలను విశాఖకు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం లేటెస్ట్ గా కాగ్నిజెంట్ కు శంకుస్థాపన చేశారు. అంతేకాదు సరికొత్త లక్ష్యాలను పెట్టుకుని మరి ముందుకు వెళుతోంది చంద్రబాబు సర్కార్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. వరుస పర్యటనలు, రివ్యూలతో నగర రూపురేఖలే మార్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. తూర్పు తీరంలో ఉన్న సుందరమైన నగరానికి మరిన్ని సొబగులు అద్దుతూ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఐటీ హబ్ గా, ఏఐ సిటీగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. కాగ్నిజెంట్, సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 25,000 ఉద్యోగాలిచ్చే స్థాయికి కాగ్నిజెంట్ విస్తరిస్తుందన్నారు. మున్ముందు విశాఖకు మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గా విశాఖపట్నం తయారవుతుంది. గత 18 నెలల నుంచి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వాటికి వెంటనే భూ కేటాయింపులు జరుగుతున్నాయి. జాప్యం లేకుండా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. విజనరీ సీఎం నాయకత్వంలో పెట్టుబడుల్లో చరిత్ర సృష్టిస్తామన్నారు. See Visakhapatnam as the IT GCC hub for Andhra Pradesh, and the Visakhapatnam economic region will lead the economic transformation of Andhra Pradesh, and you will be the economic capital of Andhra Pradesh. Visakhapatnam is not competing with other cities in India, we are competing with the world. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్, పోర్టులు సహా వివిధ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.